రామకృష్ణ లేడక్కా. వాడు లేకపోతే పోయాడు. ఆడి పెళ్ళ ఉందిగా, దాన్ని లాక్కరండి. ఆడే ఎతుక్కుంటా వస్తాడు. ఆయియే బావా ఆయియే. అయ్యే బావ గారు రండి. సిచ్యువేషన్ తెలుసుకోకుండా ఎత్తుకొస్తావట్రా గొట్టంగా. అదేంటి బావా, కాళ్ళు గడగాల్సిన వాడిని అంత మాట అన్నావు? ఎన్నిసార్లు గడుగుతారా నా కాళ్ళు? నీకు పైన కింద బొచ్చి పెరిగింది తప్ప బ్రెయిన్ పెరగలేదురా. ఒక్కసారి పెళ్లి జరిగినోడికి ఇంకోసారి పెళ్లి చేస్తే నిన్ను నన్ను తీసుకెళ్లి పోలీసులు బొక్కలేస్తారు. అసలు నీ పెళ్ళాన్ని లేపేస్తే అదేమంత తేలిక కాదు. మా ఆవిడ ఆదికేశవం చేతిలో ఉంది. ఆదికేశవమ్మ పెద్దగా అరవకు, పీక కోస్తుంది. ప్లాన్ చేయాలి. ఎట్టా బావా? ఆదికేశవకి నేను కావాలి, మీకు నేను కావాలి. మా ఆవిడని అప్పగిస్తే నన్ను అప్పగిస్తా అని చెప్పండి, సచ్చినట్టు వస్తుంది. ఒకవేళ ఆదికేశవమ్మ నిన్ను తప్పేస్తే? నువ్వు ఏమైనా గాజులు దొరుకున్నావు బామర్ది? రుద్రాక్షలు దొరుకున్నావు. నువ్వు ఎవరు? సర్కార్. ఇక్కడ ఎవరు అనలేదే. ఏక్ మినిట్, ఫోన్ కరో. ఆదికేశవమ్మ. ఎవడ్రా నువ్వు? సర్కార్. అరుస్తావెందుకురా బేగార్? బేకార్ అంటుందేంటి? చెప్పాను కదా పెద్ద కంచెని. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. సోన్, నీకు కావాల్సిన రామకృష్ణ నా చేతుల్లో ఉన్నాడు. నీకు దమ్ము ఉంటే, రోషం ఉంటే, మూతి మీద మీసం ఉంటే, అది ఆడరా బాబు, నెత్తి మీద కొప్పు ఉంటే, నీకు కావాల్సిన రామకృష్ణ తీసుకెళ్లాలంటే ఆడి పెళ్ళాన్ని నాకు అప్పగించు. ఎక్కడున్నావు? రా క్యాజిల్లో. వస్తున్నాను రా, కాసుకో. అరే, బావగారు చొక్కా మీద నెత్తురు మరకలు ఉన్నాయి. పాప చూసిందంటే కళ్ళు తిరిగి కింద పడిపోద్ది. పైగా పెళ్లి కూడా చేయాలి. తీసుకెళ్లి మంచి డ్రెస్ వేసి తీసుకురండి. ఎవరే? తీసుకెళ్ళండి. రామకృష్ణ నా కప్ప చెప్పకపోతే చొక్కా విప్పి కొడతా. ఓన్లీ ఎక్స్చేంజ్. పారిపోతున్నాడు. ఉస్కో పకడో. జావ్ జావ్. గిటలడే గిటలండి. तुम इधर जाओ. ఏయ్, మీరు అటెళ్ళండి. तुम उधर जाओ. ఇదే మరి ఓన్లీ ఎక్స్చేంజ్. సర్కార్. రామకృష్ణ, ఈ సర్కార్ని విధమం చేస్తావురా? రాంగోపారమ్మ. వామ్మో, వీడి నా చెల్లెలికే మొగుడు అనుకున్నాను. నాకే మొగుడులా ఉన్నాడు. నా చెల్లెలికి వేరే మొగుడిని చూస్తాను. ఎక్స్ప్రెస్ ప్యాసింజరా? ఇలా కట్టించిందేంటి?
చెమ్మ చెక్క, చాడేసి మొగ్గ. చెమ్మ చెక్క, చాడేసి మొగ్గ. ఏంటి మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా? దీపని చేయదు. అదేంటి బావా, ఈ అమ్మాయిని చంపేస్తే మా చెల్లిని పెళ్లి చేసుకుంటానన్నావుగా. తను ఇక్కడ రప్పించాలని నేను అబద్ధం ఆడాను. అంటే అంటే మా చెల్లిని మోసం చేద్దామనా? హే, హే, హే. ఏంట్రా? మావయ్య ఏమైందలుడు? ఏంటమ్మా బ్లడ్? చెప్తాను. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు అమ్మాయిని చూసుకో. ఒరే సీను, ఏయ్, ఆగండి. ఎక్కడ ఎక్కడ రామకృష్ణ? ఒరే రామకృష్ణ, ఎక్కడ? నాకు కనబట్లేదా? వీళ్ళెక్కడ పోయారు? ఎక్కడ ఎక్కడ నా నాదుడు? హలో, అక్కడ బాస్ ప్రాబ్లం ఉన్నాడు. స్వామి, సోదరా, నా స్వామి. ఎవరా అది? బాంబులన్నీ తడిసిపోయినాయక్క. ఒరే అప్రాజు, ఇదంతా నీ వల్లే కదా వచ్చింది. సారీ రామకృష్ణ. నీ సారీ నాకు అవసరం లేదు. ఓ చిన్న సాయం చేసి పెడతావు? తప్పకుండా. అలాగే. ఇక్కడ ఎవరు లేరు, నేను రాయే. ఛీ, పో సర్కార్. నన్ను లవ్ చేసేసింది ఆదికేశవమ్మా. అమ్మా రే, ఇందులో బుల్లెట్లు ఉన్నాయి, కత్తులు పడేయండి. పదండి. వచ్చింది చాలు కానీ పద. అరే మీరు అటు వెళ్ళండి రా. అమ్మ ఎవడో వస్తున్నాడు. అన్న, మేమన్నా. మిగిలా అన్నా, ఆ బోల్ రామకృష్ణ గారికి కనబట్లేదన్నా. మన ఎదలో తెలిసిపోయింది, మోసం చేసాడు నా. వాడితో మనకు పని లేదు. పిచ్చావ్ సర్కార్. రే రామకృష్ణ, నీ ప్రాణం తీయడానికి ఒక్క క్షణం చాలు నాకు. అదే కానీ జరిగితే నీకు నాకు తేడా ఉండదు. పగలు ప్రతీకారాలు, ఒకరిని ఒకరు నరుక్కోవడాలు సాధించేది ఏమిటి? మనిషి ప్రాణాలు తీయడం నీకు చాలా తెలియక. కానీ ఆ మనిషి నమ్ముకున్న భార్య, బిడ్డలు, ఆ కుటుంబం ఏమైపోతుంది ఎప్పుడైనా ఆలోచించావా? ఆడతనాన్ని మర్చిపోయిన దానివి, మానవత్వం గురించి నీకేం తెలుస్తుంది? అవునక్క, అతను అన్న మాటల్లో తప్పు లేదు. సీతను చెరపట్టిన రావణుణ్ణి చంపినందుకు పండుగ చేసుకుంటున్నాం. నా భర్త కూడా రావణుడే.
అలాంటి వాడు పోయినందుకు మనం సంతోషపడాలే కాని ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం తప్పక్క. నిజమేనమ్మా, చిన్నదానివైనా బాగా చెప్పినావమ్మా. కానీ మన పెద్దోళ్ళు ప్రేమానురాగాలకు బదులు పగలు ద్వేషాలు నూరిపోసినారు. కన్న కూతురికి పెళ్లి చేసి కొడుక దాని సుఖాన్ని చూడలేకపోయినా. అది కేశవమ్మా, నీ పగ నా మీదనే కదా, నన్ను చంపి నీ పగ తీర్చుకోపో. ఇంతవరకు నేనేం కోల్పోయినాను, ఏం తప్పు చేసినానో నాకిప్పుడే అర్థమైంది. అందరూ నన్ను క్షమించండి. అది కేశవమ్మా, నీలో ఈ మార్పు రావాలనే మేము ఇన్నాళ్ళు ఎదురు చూశాం. ఈ సీను ఏ రక్త సంబంధం లేకపోయినా రక్షాబంధనం కట్టించుకున్నందుకు మా అమ్మాయి పసుపు కుంకాలు నిలపాలని తన ప్రాణం అడ్డు పెట్టాడు. వీడిని నా కొడుగ్గా దత్తత తీసుకుంటున్నా. నీకిష్టమైతే నీ చెల్లెల్ని వాడికిచ్చి పెళ్లి జరిపించు. సీను, నీకు ఈ సంబంధం ఇష్టమేనా? అందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఆది కేశవమ్మ సర్కార్, ఇప్పటికన్నా వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు లేదు. అందరూ బయటికి రండి. ఈ ఎఫెక్షన్ తో ఫ్యాక్షన్ మర్చిపోతారు. రండి, గోడబడిన చాలు కానీ రండి. సర్కార్ మంచి ఆనందంగా ఉన్నారు. ఎదురు ఇప్పుడే పెళ్లి చేసుకున్నా. మళ్ళీ చేసుకున్నారా? సర్కార్. అమ్మా, నాకేం తెలియదు, పిటింగ్ పెడుతున్నాడు. సహోదరి, ఏమి చేసినాదమ్మా డాన్స్? నమస్కారం. అత్త నమస్కారం తర్వాత ముందు మామతో సంసారం చెయ్యి. వెళ్ళు. అరే రావు గారు, మిమ్మల్ని అయ్యే రా, వెళ్ళు. రండి. రండి. మా చెల్లెలి స్టైలే వేరు. అల్లుడు, ఇక నీకేం భయం లేదు, నీకేం సంబంధం లేదు. మొత్తం నేను చూసుకుంటా. అల్లుడు, ఏమో నీ పెళ్లి చేయడానికి మేమేమో తంటాలు పడ్డాం. నువ్వు ఇన్ని పెళ్లిళ్ళు చేసావు. నువ్వు నాకు బాగా నచ్చావు అల్లుడు. ఇంకా మనకి నో ప్రాబ్లమ్స్. ఈ సౌండ్ వచ్చిందంటే శుభం. ఎంత ఎంత దూరం సోయగల తీరం నాజుకు నీ సోకు చేసేయవే నా పరం. కొంత కొంత దూరం చెయ్యకింక మారా నీ పిచ్చినే మెచ్చిస్తానులే ఆవరం. అవునా అవునుగా అవునన్నాక త్వరపడి తడబడి కలబడిపోనా. ఎంత ఎంత దూరం సోయగల తీరం నాజుకు నీ సోకు చేసేయవే నా పరం.